హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తిరుమలలో ఉన్న వరాహ పుష్కరిణి దగ్గర ఉన్నాము. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారు అవతరించక ముందే అక్కడ వరాహ క్షేత్రం ఉండేదట. తిరుమలకు వచ్చిన ఎవరైనా సరే వరాహస్వామి వారి దేవాలయాన్ని సందర్శించిన తర్వాతనే తిరుమలకు వచ్చిన పుణ్యఫలం దక్కుతుందని, వైకుంఠం నుండి వచ్చిన శ్రీనివాసునకు ఇక్కడ స్థలాన్ని ఇచ్చినందువలన వరాహస్వామి వారికే తొలి దర్శనం, తొలి అర్చన మరియు మొదటి నివేదన ఇప్పటికి కూడా జరుగుతుంది. ఇలా జరిగే విధంగా రాగి రేకు పైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు రాసి ఇచ్చారట. ఈ రేకుని ఇప్పటికీ కూడా భక్తులకు హారతి సమయంలో చూపిస్తారు. ఈ స్వామివారి ఆలయానికి వెనుక భాగంలో శ్రీ వరాహ పుష్కరిణి ఉంటుంది. ఈ పుష్కరిణిలో స్నానం చేసిన తర్వాతనే స్వామివారిని చూడాలి అనే నియమం ఉంటుంది. వెంకటేశ్వర స్వామి వారు తన స్నానం చేసేందుకు వైకుంఠం నుండి డైరెక్ట్గా భూమి మీదకు ఈ పుష్కరిణిని తెచ్చుకున్నారు అని ప్రతీతి. తారకాసురుని సంహరించిన తర్వాత సుబ్రహ్మణ్య స్వామి వారు ఆ దోష నివారణ కోసం ఈ పుష్కరిణిలో స్నానం చేసి ఆ పాపాన్ని పోగొట్టుకున్నట్లు కథనం ఉంది. సకల తీర్థాలు కూడా ఈ స్వామివారి పుష్కరిణిలోనే ఉంటాయని వరాహస్వామివారు భూదేవికి వివరించినట్లు వరాహ పురాణం చెబుతోంది. ధనుర్మాసంలో ముక్కోటి ద్వాదశి నాడు అన్ని తీర్థాలు స్వామి పుష్కరిణిలోకి ప్రవేశిస్తాయి అని భక్తుల విశ్వాసం. ఆ సమయంలో పుష్కరిణిని చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. ఎక్కడ చిన్న నలక కూడా పుష్కరిణిలో కనపడట్లేదు. చాలా హైజెనిక్ కండిషన్స్ ఉండేటట్టుగా అద్భుతంగా రినోవేషన్ చేశారు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఆ పుష్కరిణినే. ముక్కోటి ద్వాదశి నాడు చక్ర స్నానం తర్వాత మేము ఆ తీర్థంలో స్నానం కావించాము. ఈసారి తిరుమలకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ తీర్థంలో స్నానం ఆచరించండి. Not allowed for dresses from 7th January to 7th January. మహాద్వారం రాజు గారు వైజాగ్ మీరు శ్రీవారి ఆలయంలో ఉన్న ప్రసార కేంద్రానికి విజయలక్ష్మి గారిని కలుసుకోవాల్సిందిగా కోరబడింది.
मी सांगते